గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా ఆంటీ? అవును. భక్తులకు మనవి, 118 ఏళ్లకు ఒకసారి వచ్చే పంచగ్రహ కూటమి రోజు పోలేరమ్మ తల్లి గుడిలో జరిగే పూజలో పాల్గొని సూర్యగ్రహణం మొదలు విడిచేలోపు అమ్మవారి సమక్షంలో నిప్పుల గుండంలో నడిస్తే భక్తులకున్న సర్వ దోషాలు సమస్యలు తొలగి నిండు సౌభాగ్యంతో ఉంటారు. కావున ఎవరెవరు పాల్గొంటారో వారి పేర్లు వివరాలు మన పోలేరమ్మ గుడి కౌంటర్ వద్ద నమోదు చేసుకోగలరు. అమ్మా, మీరు బాధపడితే మేము చూడలేమమ్మా. ఎంతో మందికి ఆదర్శప్రాయమైన కుటుంబం మనది. ఈ రోజు దాని ఉనికిని కోల్పోయే పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి నాలో సన్నగిల్లుతోంది తల్లి. నాకు పరిష్కారం చూపు. ఆంటీ, ఈ గుడి చాలా బాగుంది కదా? ఇక బయలుదేరదాం. త్వరగా రండి, ఆయనకి మందులు వేయాలి. మన్నించండి స్వామి. ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. హర హర మహాదేవ. చింతించకు తల్లి. సమాధానం లేని ప్రశ్న ఉండనట్టే పరిష్కారం లేని సమస్య ఉండదు. అనారోగ్యంతో ఉన్న నీ భర్త గురించేగా నీ దిగులంతా? అవును స్వామి, నా కుటుంబం రోజు రోజుకి అంతా విధిలిఖితం. ఆ విధాతకు తల వంచడం తప్ప ఏటికి ఎదురేదలేముగా తల్లి. అంటే మా సమస్యలకు పరిష్కారం ఏమీ లేదా స్వామి? చెప్పానుగా తల్లి, పరిష్కారం లేని సమస్య ఉండదని. ఆ పరిష్కారం ఏంటో సెలవివ్వండి స్వామి. అన్ని పరిష్కారాలు ఆచరించడానికి అనువుగా ఉండవు తల్లి. ఎంత క్లిష్టమైనా సరే నేను చేస్తాను స్వామి. ఆలోచించకండి. ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పండి స్వామి. పొరపాటు జరిగితే ప్రాణం పోతుంది తల్లి. నా పసుపు కుంకుమల కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడను. అమ్మా, మీరు చెప్పండి స్వామి. ఎన్నో ఏళ్లకొకసారి వచ్చే పంచగ్రహ కూటమి రోజు పోలేరమ్మ గుడిలో జరిగే పూజలో పాల్గొని సూర్యగ్రహణం మొదలు విడిచేలోపు నిప్పుల గుండం తొక్కగలిగితే సర్వదోషాలు తొలగి నిండు సౌభాగ్యంతో వర్ధిల్లుతావు తల్లి. నిప్పుల గుండం తొక్కల్నా? అమ్మా వద్దమ్మా. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. ఆ పూజ మొదలు గుండం తొక్కే వరకు చాలా నిష్ఠగా ఉండాలి. ఎవ్వరితోనూ మధ్యలో మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పూజ నియమాలు తప్పకూడదమ్మా. తెలిసో తెలియకో ఏ చిన్న పొరపాటు జరిగినా అమ్మ అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురైతే నిప్పుల గుండంలో మంటలు ఎగసి కాలి బూడిదగా మారిపోతారు.
పర్వాలేదు స్వామి. నా ప్రయత్నంలో పొరపాటు దొరలకుండా చూసుకుంటాను. పోలేరమ్మ గుళ్ళో నిప్పుల గుండం తొక్కుతుంది. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. ఆ పూజ కనుక చేస్తే ఎంతటి కష్టంలో నుంచైనా బయటపడతారట. అవునా? ఎవరు చెప్పారంట? ఎవరో మహిమగల సాధువు చెప్పారట. ఆహా, ఆ మహిమలున్న సాధువుని పుట్టించింది ఎవరో తెలుసా? ఈ నీలాంబరి. ఎవరితో మాట్లాడుతుంది? ఏమీ వినపడట్లేదు. ఏంటి నువ్వా? అవును చీపురాంటీ, నీకో విషయం తెలుసా? ఇక నుంచి ఆ ఇంట్లో అఖిలాండేశ్వరి దగ్గర నుంచి పని మనిషి వరకు ఎవరు ఏం చెయ్యాలో నిర్ణయించేది ఈ నీలాంబరి. అదెలా? నీ అమాయకత్వానికి దండేసి దండం పెట్టు. చీపురాంటీ స్విచ్ ఇంట్లో ఉంటుంది, బల్బు ఎక్కడో వరండాలో ఉంటుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలగట్లే? ఓ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు స్విచ్ అన్నమాట. పర్లేదు, నువ్వు దారిలో పడ్డావు. చీపురాంటీ, నీతో చాలా మాట్లాడాలి. పర్లేదు, మాట్లాడు. మనలాంటి వాళ్ళు ఫోన్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గోడలకు కూడా చెవులుంటాయి. త్వరగా వచ్చేయ్. వస్తాను. ఎక్కడికొస్తావు? ఇంకెక్కడికి? ఆఫీస్కొస్తాను. వద్దు, నేను చెప్పిన ప్లేస్కి రా. అర్థమైందా? ఓకే, వెంటనే వచ్చేస్తాను. బాయ్. నీలమ్మా, నీలమ్మా. ఏంటి చీపురాంటి కంగారు? 6 అడుగుల ఎత్తుంటే కాదు, 6 అంగుళం బొర్ర కూడా పెంచు. నువ్వు చెప్పే విషయాలు వింటుంటే ఉన్న బ్రెయినే దొబ్బెట్టుంది. ప్లాన్ నచ్చలేదా? అర్థం కాలేదా చీపురాంటి? భయం వేస్తుంది నీలమ్మా. పోయి పోయి పోలేరమ్మ తల్లితో పెట్టుకుంటున్నావు. ఆ తల్లి చాలా మహిమ కలదే.
అంతేకాదు అఖిలాండేశ్వరిని నమ్మించగలిగాను. అక్క ఆ పూజ పూర్తి చేస్తే కాళ్ళు కాలి బొబ్బలొస్తాయి. మనకేంటి లాభం? అఖిలక్కనైనట్టు కలొచ్చిందే. ఏంటి? అవునే, వన్డే అఖిలక్క. నిజంగా ఊహించుకుంటేనే ఎంత బాగుందో తెలుసా? ఆ రాజసం, ఆ దర్పం, ఆ టీవీ, అబ్బో! కలగన్న నాకే ఇంత అద్భుతంగా అనిపిస్తే అనుభవిస్తున్న అఖిలక్కకి ఇంకెంత బాగుంటుందో. అందుకే అఖిలక్కలా కాకపోయినా ఆ ప్లేస్ నైనా సొంతం చేసుకోవాలనే నీలాంబర్తో చేతులు కలిపా. భవానీ, అమ్మో, హక్కు పిలిచింది, పద. చూసావా, పిలిచింది నేను. ఈ పిలుపుతో వచ్చిన నీ రియాక్షన్ చూస్తేనే అర్థమైంది నీ వల్ల ఏమీ కాదని. చైత్ర, నా రియాక్షన్ చూసి నన్ను తక్కువ అంచనా వేయకు. నా యాక్షన్ వేరే ఉంది, చూపిస్తా. అఖిలక్కలా శాసించే రోజు నాకు వస్తుంది. నువ్వైతే శాసిద్దు గాని నాకు మాత్రం నిద్రొస్తుంది. గుడ్ నైట్. ఎస్, అట్లా చేస్తేనే వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టగలను. ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్ళాలి? ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళలేను. ఏం చేయాలి? చెప్పు సౌందర్య. ఎక్కడ నాబీ? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు ఫ్రీగా ఉంటే కొంచెం బయటికెళ్ళేది ఉంది. నువ్వు వస్తావేమోనని. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. 5 minutes నీ ముందుంటాను. హలో అభి, నువ్వా? ఏంటి మేడం గారు ఎలాగోలా ఉన్నారు? హారన్ కొట్టినా పలకట్లేదు. ఏంటి బండి? నీ బండి ఏమైంది? అది సూర్య తీసుకుని వెళ్ళాడు. ఇది వాడని బాబాయ్ది. సరే పద. హలో, ఎక్కడికో చెప్పకుండా పద అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? పక్కూళ్ళో ఉన్న పోలేరమ్మ గుడికి. గుడికా? ఇంత ప్రేమగా ఫోన్ చేస్తే ఎక్కడికైనా తీసుకుని వెళ్తున్నావేమో అని ఆశతో పని వదిలేసి మరీ వచ్చాను. అగౌరించావులే, నడు. గుడికైతే నేను రాను. అభి 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 ప్లీజ్ అభి, నా మంచి అభి కదా, ప్లీజ్ అభి. హలో, ఇప్పుడు ఈ అభి నీ మంచి మొగుడు కూడా. ఆ విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇది కట్టక ముందు నువ్వు మాత్రమే నా గుండెల్లో ఉన్నావు. కానిప్పుడు నీ ప్రేమ ఈ తాళి రూపంలో నా గుండెల్ని తాకుతూ ప్రతి క్షణం నా మనసుని గిలిగింతలు పెడుతూనే ఉంది. అబ్బో, నా రాక్షసికి కవిత్వం కూడా పొంగుకొస్తుందే. చిపో. అయ్యో, ఎంత సిగ్గా! బోలే ఉన్నావు సౌందర్య సిగ్గులో. అంటే నేను మామూలుగా బాగోనా? నాకు సిగ్గు రాతానని ఉద్దేశం? వామ్మో, మీ ఆడవాళ్ళు కాలికేస్తే మెడకు, మెడకేస్తే చేతికి వేస్తారు. సరే, లేట్ అవుతుంది, పద. హలో హలో, గుడికైతే నువ్వే డ్రైవ్ చేయి. రౌడీలా రెచ్చిపోతావు కదా, బండి నడపలేవా? ఇప్పుడు ఆడపిల్లలు ఫ్లైట్సే నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ స్కూటీ ఇది. హలో మేడం, ఆ ఆడపిల్లల గురించి మాట్లాడట్లేదు. నువ్వు స్కూటీ నడపగలవా? లే, ముందు బండి తీని.
ఆహా. కూర్చో, అది కూడా చెప్పాలనా? నా పెళ్ళం వీరన్నారిమణి. పోని పోని. ప్రతి క్షణం ఇతరుల క్షేమం కోరుకునే అఖిలాండేశ్వరి లాంటి పుణ్యాత్ములకు ఏమీ కాదు. అమ్మవారి అనుగ్రహం అఖిలాండేశ్వరి గారికి దక్కింది. చెయ్యనివ్వండి. అపనమ్మకాలతో అడ్డుపడకండి. సిద్ధాంతి గారు, ఇప్పుడు అసలే టైం బాలేదు. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అర్థం అవడం లేదు. ఎవరు ఏ ఆపద తలపెడతారో అని భయం వేస్తోంది. ఇదేంటి అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతుంది? కొంపతీసి నీలాంబర్ చెప్పింది ఇదేమన్నా కలగందా ఏంటి? దీనికంత సీన్ లేదులే. భయం అక్కర్లేదమ్మా. సముద్రంలోకి రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు తల్లి. ఆ రాయే కనపడకుండా పోతుంది. అఖిలాండేశ్వరి గారికి ఆపద తలపెట్టాలని ఎవరు చూసినా ఆ రాయిలా కనపడకుండా పోతారు. ఆ అమ్మవారి తోడున్నారు. ఏమీ కాదు తల్లి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శుభం భూయాత్. ఇంకొక్కసారి ఆలోచించండి ఆంటీ. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎన్నిసార్లు ఆలోచించినా అందులో మార్పుండదైశ్వర్య. జీవితం అనేది ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఆ మలుపు అనేది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మంచి మనసుతో సంకల్పం తీసుకుంటే తిరిగే మలుపు ఖచ్చితంగా మంచి వైపే దారితీస్తుంది. ఇది నేను నమ్మాను. ఈ విషయం మీద ఇంకెవ్వరూ నన్నాపడానికి ప్రయత్నించకండి. ఆ అమ్మవారి ముందు నా మొక్కు తీర్చుకోవడానికి మానసికంగా అన్ని రకాలుగా సిద్ధమయ్యాను. నా మనసు మార్చాలని చూడొద్దు. అయ్యయ్యో, అద్దం పగిలిందా సౌందర్య? అద్దం పగిలితేనే ఇలా ఫీల్ అయితే గుండె పగిలే నిజాలు వింటే ఇంకేమవుతుందో చైత్రా? దేని గురించి మాట్లాడుతున్నారు? మా మాటలెందుకులే గాని ఏం సర్దుతున్నావ్? ఓహో, అఖిలక్కని గుడికి తీసుకెళ్లి గుడిలో అమ్మవారికి బోనం చేసి నిప్పుల గుండెల్లో నడిపించేసి బావగారికి నయం చేయిద్దామని ఎంత తొందరగా ఉంది సౌందర్య నీకు? తొందరపడు, పర్వాలేదు. ముందు పడి నడిపించకు. ముందు ముందు జరిగేదానికి సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతావు. మంచి కోసం చేసే ఎలాంటి పనికైనా నేను ముందుంటాను. మీలాంటి వాళ్ళు చేసే పనులకు అడ్డుకట్ట వేయడానికి పైన దేవుడున్నాడు. కాలమే మీకు సమాధానం చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. గుర్తు పెట్టుకో, నువ్వైనా నేనైనా మనుషులు ఎవరైనా మనసుకు బాధ కలిగినప్పుడు
ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం. మంచికి మాత్రమే చోటున్న గుళ్ళో కొంతమంది తప్పుడు ఆలోచనలతో ఆలయంలోకి వస్తున్నారు. కాబట్టి పవిత్రంగా జరగాల్సిన కార్యాలు కూడా కలుషితం చేసి చెడగొడుతున్నారు. అన్నీ చూసుకోవడానికి ఆ అమ్మవారున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా సౌందర్య? బాగా అర్థమవుతుంది. నీ వల్లనే ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలు. ఆపండిరా, ఈ అనర్థాన్ని ఆపండిరా. అమ్మా, మీ ఉద్దేశం అర్థం చేసుకోలేని అజ్ఞానులం. నీ బిడ్డల్ని మన్నించి విషయం వివరించు తల్లి. మొదట లోక కళ్యాణం కోసం పూజ జరగాలరా. మలి పూజ మీకోసం చేసుకోండిరా. కుటుంబం లేకుండా 10 మందికి నిస్వార్థ సాయం చేస్తున్న ఉత్తమురాలురా. ఆవిడిప్పుడు ఎక్కడున్నారో పూజకు ఆలస్యం అవుతుంది. ఆ ఉత్తమురాలు ఇక్కడే ఉందిరా. లోక కళ్యాణం కోరేదాన్ని. అన్నీ తెలిసిన నేను నా బిడ్డని ఎప్పుడో ఇక్కడికి రప్పించానురా. అమ్మా, ఆ ఉత్తమరాలు ఈ అమ్మాయి సౌందర్యేనా తల్లి? మూర్ఖుడా, ఆమె నీలం రంగు చీరలో నారింజ రంగు జాకెట్టు వేసుకొని ఇక్కడే ఉందిరా. జుట్టు విరబోసుకొని ఉందిరా. నీలమ్మా, నువ్విప్పుడు దొరికావంటే నిన్ను నిప్పుల్లోకి తోస్తారే. ఇక్కడే ఉన్న నా బిడ్డని నా ముందుకు తీసుకురండిరా. అదిగో నా నీలం చీర కట్టుకొని నీలాంబరి వచ్చింది. తీసుకురండిరా. చూడండి. అవును, ఈవిడే నీలం చీర కట్టుకుంది. తీసుకొని రండిరా. నెత్తిన బోనం పెట్టండిరా. తీసుకొని రండిరా. రండి. అయ్యో, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. స్వయానా ఆ పోలేరమ్మ తల్లి నిన్ను తన బిడ్డవంటోంది. ఈ జన్మకింకేం కావాలి? ఆ గుండం తొక్కి ఊరిని ఉద్ధరించమ్మా. నమ్మకం ఉండొచ్చు గాని మూఢనమ్మకాలుండకూడదు. మంచి చేయాలనే సంకల్పం ఉంటే చాలు. ఇలాంటి చాదస్తం పనులు చేయనక్కర్లేదు. ఆ అమ్మ మాట వినకపోతే ఆగ్రహిస్తుంది. ఆ అమ్మ కోపానికి అందరం మాడి మసైపోతాం. చెప్పేది కొంచెం అర్థం చేసుకోమ్మా. నేను మాత్రం చేయను. ఎంత కావాలో చెప్పండి, అంతా ఇస్తాను నా బదులు చేయటానికి. అమ్మకు ఆగ్రహం వస్తే గ్రహణం ముగిసే లోపు ఊరంతా బూడిదైపోతుందిరా. తీసుకురండిరా. ఎలాగైనా గుండె నువ్వే తొక్కాలంట. పెట్టుకో, గుండె తొక్కాల్సిందే. పెట్టుకోమా. పట్టుకో. ఎవరు తీసిన గోతులో వాళ్లే పట్టమంటే ఇదే కాబోలు. ఓ నీలమ్మా, నువ్వు గుండం తొక్కకపోతే నువ్వు చేసిన మంచి పనులన్నీ బెడిసి కొడతాయి. తిప్పండిరా. 5 ప్రదక్షిణాలు చెయ్యాలా.
మధ్యలో ఆపితే ఫలితం దక్కదురా. స్పృహ తప్పితే తప్ప నన్ను వదిలేసేలా లేరు. ఏంటమ్మా అలా పడిపోయావు? ఏంటమ్మా ఇలా జరిగింది? ఆ బోనంలో ఉన్న కళ్ళు తాపించండి. ఇంకా 2 సార్లు తిరగాలిరా. ఏమో తిరిగేలా లేదమ్మా. అయితే ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సూర్లో సుట్ట కాలిందని నీలాంటిది ఏడ్చిందట. చెత్త చెత్త ప్లాన్లు వేసావు కదా, ఇలాగే కావాలి. నాకు మందు రాయడానికి కనీసం నువ్వైనా ఉన్నావు, కానీ ఆ నీలాంబరికి నీనా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడుందో ఎలా ఉందో. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. ఆ ఫోన్ ఇవ్వు. సారీ సారీ భవాని, చూసుకోలేదు. సారీ సారీ. నువ్వు చూసినా అలాగే చేస్తావు. ముందు ఫోన్ ఇవ్వు. మళ్ళీ ఇలాంటి చెత్త ప్లాన్లు వేయకు. వస్తాను. ఇది కూడా నాకు చెప్పేదే. ఇదొకతే. ఆంటీ హలో. ఏమమ్మా నీలమ్మా, అయ్యో వన్ డే సీఎం లాగా నన్ను ఆ ఇంటికి వన్ డే రాణిని చేసావుగా కలలో. ఏంటి ఎట్టకారమా? అబ్బా కోపం వస్తుంది నీలమ్మ నీ మీద. ఇంత జరిగాక జస్ట్ కోపం వస్తుందా? నాకు మాత్రం బాధేస్తుంది భవానీ ఆంటీ. నీ కోపం తెరలాంటిది చిపురు, తొలగిస్తే పోతుంది. కానీ నా బాధ గాయం లాంటిది. మానిపోయినా మచ్చ మాత్రం అలాగే ఉంటుంది. అది చూస్తున్నంతసేపు అఖిల ఆంటీపై కసి పెరుగుతూనే ఉంటుంది. ఇంకో ప్లాన్ వేద్దాం. బాబో ఇంకో ప్లానా? కాస్త ఈ కాలిన గాయాలు మానేంత గ్యాప్ ఇవ్వమే నా తల్లి. ఇదిగో నీలమ్మ, ఈసారి ప్లాన్ వేసేటప్పుడు అందులో నిప్పుల గుండాలు, కత్తులు, ఖడ్గాలు లేకుండా చూడు. ఎందుకంటే ఎలాగూ రివర్స్ అవుతున్నాయి కదా. భవానీ ఆంటీ, మన మీద మనం జోకులేసుకోవడం ఆపితేనే ప్లాన్ లేసుకోగలం. నీ తింగర్ ప్లాన్స్ లో నన్ను ఇరికించుకో. బాయ్. అబ్బా అబ్బా. భవానీ ఆంటీ, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తలకెక్కదు. ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా చాలా గొప్పగా ఉంటుంది. అదే ఓడినవాడు భగవంతుడి గురించి చెప్పినా, భగవద్గీత గురించి చెప్పినా చప్పగా ఉంటుందని తీసి పడేస్తారు. ఓడిన ఈ నీలాంబరి గెలవడానికి వేసే ఎత్తులు ముందు ముందు చూస్తావు భవానీ ఆంటీ. మేడం
మేడం మేడం కాళ్ళు ఎందుకు ఇలా కాలిపోయాయి? అది మంచి చేయొచ్చు గాని మరీ ఇంతలా వెనక ముందు ఆలోచించకుండా చేయడం మీతోనే అవుతుంది మేడం. అదే అభి, నేనంతా విన్నాను మేడం. ఊరి క్షేమం కోసం మీరు చేసిన త్యాగాన్ని జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిజం తెలిస్తే సీను వేరేలా ఉంటుంది. వామ్మో, ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ఆ దేవుడిచ్చిన ప్రాణం ఆ దేవుడి కోసం ఇచ్చేయటానికి ఆలోచన ఎందుకు అభి? నొప్పిలో ఎనర్జీతో మాట్లాడుతున్నారేమో.